వచ్చింది. దావీదులకు యుద్ధం వస్తే యోవాబు అనబడినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నాడు, సైన్యానికి మంత్రి. అయితే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే దావీదు భక్తుడు, యుద్ధము పోవాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమన్నాడు అంటే మంత్రులు చూసి అన్నాడు, లెక్క పెట్టి జనాన్ని అన్నాడు. ఏమన్నాడట, జనాన్ని లెక్క పెట్టన్నాడు. అప్పుడు ఈ మాట దగ్గరికి వెళ్ళిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళింది. యుద్ధం చేసేది నేనైతే నువ్వు జనాన్ని లెక్క పెడతామన్నావు ఏంటి? ఇదిగో మరి ఒక్కొక్కసారి జనాన్ని చూస్తా ఉంటాం, ఒక్కొక్కసారి దేవుని చూడాల్సిన మనం దేవుని చూడడం. అందుకోసమే మనము అంటాడు కదా, పైనున్న వాటినే వెతకాలి చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇది చూద్దామా? హల్లెలూయా. ఆయన ఎవరున్నారు అంటే అదిగో అదిగో అక్కడ ప్రభువు ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. అయితే ఇదిగో ఈ యొక్క సంగతి అంట దేవుని దృష్టిలో ఎట్లా ఉంటాయి అంటే కోపం వచ్చేసింది. నన్ను ముందు పెట్టాల్సింది ఎవరు పెట్టావు? సైన్యాన్ని పెట్టావు. కనుక 3 రకాలైనటువంటి సమస్యలు ముందు పెడతాం. ఏంటో తెలుసా? 3 రకాలు. ఒకటేమో 3 ఏళ్ల పాటు కాదు, రెండోదేమో 3 నెలల పాటు శత్రువులు తరుగుతారు, మూడవదేమో తెగులు వస్తుంది. ఇది దేవుడు పంపించిన తెగులు. ఇది 3 రోజుల పాటు ఉన్నది. ఏం కావాలన్నాడు? ఇదిగో మరి దేవుని చెవులు కావాలన్నాడు. ఎందుకో తెలుసా? ఈ 3 కోరుకున్నాడు. ఒకవేళ దేవుడు కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఇప్పుడైతే కోపం ఉంటాడేమో, ఆయన నిమిషం మాత్రమే కోపం ఉంటది. కానీ గొప్ప ఆయన దయగలిగిన దేవుడు, మనసు మార్చుకుంటాడు. ఆయన తన ప్రజలు ప్రేమిస్తాడు, తన బిడ్డలను ప్రేమిస్తాడు, తన వాళ్ళని ప్రేమిస్తాడు. ఇప్పుడు కోపంగా ఉండొచ్చు, ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, ఇప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, ఇప్పుడు శ్రమలు పడొచ్చు. దేవుడు మారుస్తాడు, మాట్లాడు అని ఏం కోరుకున్నాడంటే 3 ఆకలి కోరుకున్నాడు. ఇలాగ ఉండగా అలాగ చేస్తా ఉండగా దాదాపుగా యెహోవా దూత వచ్చి అది ఇశ్రాయేల్ ప్రజలను హతమారుస్తుంది. తెగులు వచ్చేసింది. ఎంత రకాల తెగులు వచ్చింది అంటే 70,000 మంది చనిపోయారు. ఈ 70,000 మంది చనిపోతే ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతా ఉంటే ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో ఈ ప్రజలు కాదు కదా, వీరి కదా పాపం చేసింది, ఈయన కదా పాపం చేసింది, ఈ పనిని బట్టి వారు ఏం చేశారు అని ఎత్తుకుంటా వచ్చేసరికి ఎక్కడ దొరికిందయ్యా అంటే వర్ణోను కళ్ళము అనబడిన స్థలంలో దగ్గర యెహోవా ఉన్నాడట. ఆయన ప్రత్యక్షంగా అయ్యా ఇక చాలయ్యా, ఇక కళ్ళములో ఇక ఇదిగో మరి ఏ చెడు ఉందని అక్కడ ఒక పని అనిపించాడు. ఇక్కడ మనం చదువుకుంటే ఎదుగు కళ్ళములో ఉంటే ఆయన ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.